నమస్తే, అంతరార్థానికి స్వాగతం. జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు తెలంగాణలో. ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె అని చెప్తున్నారు. వారికి అన్యాయం జరిగింది. అయితే ముందుగానే డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. డాక్టర్లు సమ్మె చేయడం ఏంటి? అసలే వైద్య వ్యవస్థ ఇంత నాసిరకంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళే వారి దయనీయ పరిస్థితి ఎట్లా ఉంది? వారిని మీరు సమర్థిస్తున్నారా అని మీరు నన్ను అడగవచ్చు. నేను ఆ దైన్య వ్యవస్థను కానీ నాసిరకంగా ఉన్నటువంటి వైద్య వ్యవస్థను కానీ ఎప్పుడూ సమర్థించలేదు. ఒక రకంగా చెప్తే నేను అందరిలాగే ఆ వ్యవస్థ బాధితుడినే. కానీ ఆ వ్యవస్థను బాగుపరచడానికి కావాల్సిన చర్యలు ఇవి కావు. డాక్టర్లు సమ్మెకు దారితీసిన పరిస్థితులు కాదు. డాక్టర్లు సమ్మె చేస్తున్నారా అని నిందిస్తున్నాను, కానీ వారు ఎందుకు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు వారిని సమ్మెకు ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది, డాక్టర్లు సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి జూనియర్ డాక్టర్లు ఎందుకు వచ్చింది? వారు కూడా ఏదో సంతోషంగా మేము సమ్మె చేయాలని సమ్మె చేయడం లేదు. అత్యవసరమైన సేవలు మేము తప్పనిసరిగా అందిస్తామని చెప్తున్నారు వాళ్ళు తప్ప మేము ప్రజలకు ఇబ్బంది కలిగిస్తామని చెప్పడం లేదు. తర్వాత ఈరోజు సమ్మె చేస్తున్నామని మెరుపు సమ్మె వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని వారి న్యాయమైన కోరికల కోసం అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు అడుగుతున్నారు, దానికి అవకాశం ఇచ్చారు. ఒకరోజు సమ్మె తేదీ, ఆ సమ్మె తేదీ ఎప్పుడు ఇంతకుముందే ఓ నెలల క్రితమే 21 మే నాడు ఆ సమ్మెను సస్పెండ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే కొంత హామీ ప్రభుత్వం నుంచి వచ్చింది. అట్లానే ఆ పని వాళ్ళు ఏం చేయడం లేదు. ఏంటి అంతగా మనం సమర్థించాల్సినటువంటి డిమాండ్లు? ఆ డిమాండ్లు ఏంటో చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏమడుగుతున్నారండి? గ్రీన్ ఛానల్ వాళ్ళ స్టైపెండ్ కోసమని. ఏంటి ఆ గ్రీన్ ఛానల్? ఆ గ్రీన్ ఛానల్, బ్లూ ఛానల్ అదంతా కాదు. వారికి కొంత స్టైపెండ్ ఇవ్వడము నిర్ధారితమైంది. అది పెంచమని కూడా ఏం అడగడం లేదు వాళ్ళు. దాన్ని సమయానికి మాకు ఇవ్వండి. ప్రతి నెల వేతన జీవులకు నెల ఎంతైతే డబ్బు నిర్ధారితమై వారి ఖాతాల్లో పడుతుందో అట్లా మా ఖాతాలో పడేటట్టుగా చేయండి. బడ్జెట్లోని అలొకేషన్స్ అని, ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఆమోదం రావాలని, ప్రతిపాదనలు వెళ్ళాలని ఇట్లాంటివన్నీ ఏం లేవు. ఒక రకమైన అంగీకారం కుదిరింది కదా, వీరు అక్కడ పని చేస్తారు, వీరికి స్టైపెండ్ ఇవ్వాల్సి ఉంటుంది జూనియర్ డాక్టర్లకు. ఆ స్టైపెండ్ వాళ్ళకి ఇవ్వాలని అక్కడ పనిచేస్తారు జూనియర్ డాక్టర్లు. జూనియర్ డాక్టర్లు అంటే ఎవరు? హౌస్ సర్జన్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీనియర్ రెసిడెంట్స్. వాళ్ళకి ఇచ్చేది మా సమయానికి ఇవ్వాలని. ఎంత ఇస్తున్నారు వాళ్ళకు? అది చెప్పాలంటే కొంచెం వెబ్బెట్టుగానే అనిపిస్తుంది నాకు. 60,000 రూపాయలు నెలకు ఇది సీనియర్స్కి ఇచ్చేది. తర్వాత మిగతా హౌస్ సర్జన్స్కి ఇచ్చేది 26,000 రూపాయలు. మనకు ఈ స్విగ్గీ సప్లై చేసేవాళ్ళను మీకు నెలసరి ఎంత వస్తుంది అనేది కొన్ని అధ్యయనాల్లో భాగంగా నేను అడిగితే 60,000, 70,000 అని చెప్తున్నారు వాళ్ళు. క్యాబులు అది నడుపుకునే వాళ్ళకు కూడా అంతకు మించే వస్తుంది. అట్లాంటిది డాక్టర్లకు 26,000, 60,000. లేదు వీళ్ళు హౌస్ సర్జన్సే కదా, స్టూడెంట్సే కదా అని మీరు అనొచ్చు. కానీ పూర్తిగా నియుక్తులు కాని వాళ్ళు, హౌస్ సర్జన్లుగా చేస్తున్న వాళ్ళు, అసిస్టెంట్లుగా ఉన్నవాళ్ళు, వాళ్ళపైన ఇతరుల కన్నా ఎక్కువ పని భారం పడుతుంది. అన్ని పనులకు వాళ్ళనే ముందుంచి మీరు చూడాలని చెప్తారు అక్కడ. ఇది అన్యాయంగా 26,000, 60,000 నిర్ణయించడమే తప్పైతే అది సమయానికి ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. అది వాళ్ళు అంటున్న ఆ గ్రీన్ ఛానల్ అర్థం. తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి డాక్టర్లు, మీరు సూపర్ స్పెషాలిటీ చేస్తున్నారు కనుక మీకు సామాజిక బాధ్యత ఉంది కాబట్టి మీరు 1 సంవత్సరం ఎంతో ప్రభుత్వంలో పనిచేయాలి. ఓ చక్కటి ఆలోచన. దానికి ఎంత వేతనం వాళ్ళు నిర్ణయించింది? 1,25,000. బాగానే ఉంది. అంటే హానోరోరియం వాళ్ళకి ఇచ్చేది 1,25,000 అయితే ఎప్పటి నుంచి? వాళ్ళు పనిచేస్తున్న రోజు నుంచి ఇవ్వాలి కదా. 18 జనవరి 24 నుంచి నేను ఈరోజు ఉదయం డాక్టర్ శ్రీహర్ష ఈ తెలంగాణ జూడా ప్రెసిడెంట్ని అడిగితే ఈ వివరాలు చెప్తున్నారు. 1,25,000 అది 18 జనవరి 2024 నుంచి ఇవ్వాలి. అట్టా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన టైం నుంచి ఇవ్వడం కాదు. తర్వాత ఇంకేం అడుగుతున్నారు వాళ్ళు? సెక్యూరిటీ. ఒక దగ్గర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏ రకమైన భయాందోళన లేకుండా వారి వృత్తిని వారు నిర్వర్తించగలగాలి కదా.
ఇది వైద్య వృత్తి కదా, భయంగా ఎప్పుడో చివరు దాడి చేస్తారో అనేటువంటి భయం ఉండకుండా ఉండాలి కదా. తగు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా, అది అడగాల్సిన పరిస్థితి. అది ఒక డిమాండ్. తర్వాత వైద్య విద్య, మనము డాక్టర్లు వైద్య వ్యవస్థ అంతా మాట్లాడుకుంటున్నాం. అయితే ఎంత కష్టపడతారండి ఒక మెడికల్ కోర్స్ చదవాలంటే. ఇక వాళ్ళ జీవితం మొత్తము ఈ సేవకే అంకితం అవుతారు. మీరు దగ్గర నుంచి చూసి కాస్త హృదయంతో మనస్సుతో ఆలోచిస్తే కనిపించేది ఆ ఎంట్రన్స్ పరీక్ష కోసం దివారాత్రాలు ఎంత కష్టపడి చదువుతారు వాళ్ళు. దాని తర్వాత ఎంబీబీఎస్ చదువుతున్నారు అనుకుందాం, సరే ఇతరత్ర ఆయుర్వేద, యునాని వగైరా కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఏదైనా కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వాళ్ళు ఎంత కష్టపడి చదవాల్సి ఉంటుంది. వాళ్ళ బాల్యం అంతా, వాళ్ళ చిన్నతనం అంతా అసలు వేరే ఎటు దృష్టి లేకుండా ఆ చదువు పైననే శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ముందేమో ఆ సీట్ సంపాదించుకోవడానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సీట్లన్నీ 1,08,000. నిన్న మనము నీట్ పరీక్ష సందర్భంగా చూస్తే వచ్చిన గణాంకాలు 24 లక్షల మంది దానికి పోటీ పడడం. సరే చివరిగా 13 లక్షలు పాస్ అవ్వడం అదంతా జరిగింది. ఉన్న సీట్లు మాత్రం 1,08,000. ఆ నీట్ అవకతవకలు గందరగోళాలు వేరే వీడియోలో చెప్పాను, అది చూడండి. అయితే ఎంత కష్టపడతారు ఈ వైద్య విద్యార్థులు వైద్య సేవలు అందించడానికి. అటువైపు ఆ దిశగా ఒక్కసారి మన దృష్టి మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. వారికి వసతులు లేకుంటే ఎట్లా, హాస్టల్ వసతి కలిగించకుంటే ఎట్లా, అదే అడుగుతున్నారు వాళ్ళు. తర్వాత ఇంకా చూడండి, విద్యార్థులు లేదా జూనియర్ డాక్టర్లు అడగాల్సిన సమస్య కాదు ఇది, ఇది ప్రజల సమస్య. ఏంటి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దాని పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత దయనీయంగా ఉంది. అక్కడ పేషెంట్స్ లోపలికి వెళ్తే, తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి వైద్య సేవలు ఏ మేరకైనా అందుకోవడానికి అక్కడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. ఆ బిల్డింగ్ మీద కూలిపోతుందో అన్నట్టు. గతంలో ఒకసారి వర్షం పడితే మొత్తం దాంట్లో నుంచి నీళ్లు, దాన్ని తిరిగి నిర్మించాల్సినటువంటి పని లేదా. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ను ఒక కొత్త భవనం కావాలి అని వీరు అడుగుతున్నారు. ఒక రకంగా వీరు ఒక సామాజిక సేవ చేస్తున్నట్టు. మా జీతాలు పెంచండి కాదు, సమయానికి ఇవ్వండి అంటున్నారు, సౌకర్యాలు కలిగించండి అంటున్నారు, మీకు సేవలు అందించడానికి వీలుగా కనీస సౌకర్యాలు కలిగించండి అని అడుగుతున్నారు. తర్వాత వాళ్ళు ఇంకా అడిగింది, ఆ కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు సరిగ్గా లేవట. డాక్టర్ శ్రీహర్ష చెప్తున్నారు, ఆ రోడ్లు వేయండి అని అడుగుతున్నారు. ఇది మా సమస్య అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయమని, వైద్య సేవలు మెరుగ్గా అందించాలని, దానికి మీరు దోహదపడాలని, మాకు ఇస్తాను మీరు ఎంత నిర్ణయించారో అది సకాలంలో నెల ఇవ్వండి. 5వ తారీఖు 2వ తారీఖు మొదటి తేదీ ఏదో ఒక తేదీ నిర్ధారించి వారి ఖాతాలో డబ్బులు పడాలి. దానికోసం వాళ్ళు ఉద్యమించేటట్టుగా చేయకూడదు. వాళ్ళ దృష్టి అంతా ప్రజలకు సేవ చేయడానికి, వైద్య సేవలు అందించడానికి వచ్చినటువంటి వాళ్ళు. అసలే ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వము ఎట్లా నిర్లక్ష్యం చేస్తుంది, వైద్య వ్యయం రాను రాను తగ్గిపోతూ ఉంది. శ్రీనాథ్ రెడ్డి కమిషన్ యూనివర్సల్ హెల్త్ కేర్ కోసం 3% ఆఫ్ ది జీడిపి అడిగితే అది 1.2% కూడా లేదు అని లెక్కలు చెప్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లేదు అంతకన్నా ఎక్కువ పెడుతున్నామని ఆ గణాంకాలు గడిబిజిగా చెప్తున్నా మన కళ్ళకు కట్టినట్టుగా ప్రైవేటు రంగం ఎట్లా ఉంది, ప్రభుత్వ రంగం ఏ రకంగా ఉంది, తర్వాత సామాన్యుడికి వైద్య సేవలు ఎంత నాసిరకంగా ఉన్నాయి. మీకు ముందే చెప్పాను, ఇప్పుడు కోవిడ్ సమయంలో చూస్తే ఒక్కరోజుకు ₹1,00,000 చెల్లించకుంటే ఆసుపత్రిలో చేరే వీలు లేదు. స్వయంగా కూడా మా కుటుంబంలో సన్నిహితులు 3-4 కోవిడ్కు బలయ్యారు. అంతెందుకు మొన్న ఒక పెద్ద ఆసుపత్రి, మనం చెడు గురించి చెప్పేటప్పుడు పేర్లు చెప్తే బాగుండదు, అక్కడికి వెళ్తే ఆ వైద్యులు నన్ను నువ్వెందుకు వచ్చినావు అన్నట్టుగా చూస్తున్నారు తప్ప వైద్యుడు ఒక పేషెంట్కు మధ్య ఉండేటువంటి ఆ సంబంధం అక్కడ కనిపించలేదు. ఎందుకంటే వ్యవస్థ ఆ రకంగా రూపొందుతుంది. వైద్య వ్యయం మొత్తం దేశం పైన పెరుగుతుందని చెప్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న చోట అది పెరుగుతూనే ఉంటుంది. కానీ దాంట్లో ప్రభుత్వ భాగము తగ్గిపోతుంది, రాను తగ్గిపోతుంది. జనాభా పెరుగుతున్న దామాషాలో పెరగడం లేదు. విద్యా వైద్య రంగాలు ప్రభుత్వ ఆజమాయిషిలో ఉండాలనేటువంటి ఆ భావననే పోయింది. వైద్య వ్యయం ఒక సామాజిక వ్యయం.
అనేటువంటి ఆలోచనే పోయింది. ఇంతసేపు ఒక వాణిజ్య సంస్థల్లాగా లేదా ప్రైవేటు ఇన్సూరెన్స్ బేస్డ్ వైద్య సేవల్లాగా అభివృద్ధి చెందుతుందే తప్ప ఈ దేశ ప్రజల అవసరాల దృష్ట్యా, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా, ఇక్కడున్న దారిద్ర్య దృష్ట్యా వైద్య వ్యవస్థను ఎట్లా సంస్కరించాలి, పునర్నిర్మించాలి అనేటువంటి ఆలోచన లేవు. ఆ దిశగా ఈ జూనియర్ డాక్టర్లు అడుగుతున్నటువంటి డిమాండ్లు నాకు కనిపించాయి. వాళ్ళ కోసం కాకుండా వీరు ప్రజల తరఫున ఆసుపత్రి నిర్మించమని, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వృద్ధి చేయమని, కనీస అవసరాలు ఇవ్వమని, ఇక వారికి ఇచ్చే దాంట్లో మీరు ఇస్తాన్న సొమ్మును చెప్పిన సమయానికి ఇవ్వండి, ప్రతి నెల ఇవ్వండి, ప్రతిసారి 3 నెలలు 4 నెలలు 6 నెలలు మేము వేచి చూడాల్సిన పని లేకుండా ఇవ్వండి. ఇది అసాధ్యమైన విషయం కాదని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఉదాహరణలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారొక జీవో విడుదల చేసిన సంగతి 2021 నుండి చేసినట్టుగా నాకు శ్రీహర్ష చెప్పారు. మరి అక్కడ వాళ్ళు 2021 నుంచి సజావుగా మీరనే ఈ గ్రీన్ ఛానల్లో ఈ బడ్జెట్లలో ప్రతిసారి నిమిత్తం లేకుండా ఇస్తున్నారే, అట్లా తెలంగాణలో ఇవ్వడానికి ఎందుకు కుదరదు? కనుక ఇవి న్యాయమైన కోరికలు. ఇవి కేవలం జూనియర్ డాక్టర్లకు సంబంధించినవే కావు, ఈ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటివి. డాక్టర్లు సమ్మె చేయకూడదు, కానీ డాక్టర్లను సమ్మెకు పూనుకునే పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించకూడదు. అంటే ఇక్కడ నేను ప్రభుత్వాన్ని వెంటనే పరిష్కరించండి అని అభ్యర్థిస్తూనే, తర్వాత జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం మంచిది చెడ్డది మీరు ఏమైనా అనొచ్చు, కానీ వారికి తప్పని పరిస్థితి ఏర్పడింది. వారికి ఇచ్చే స్టైఫండ్ను మీరు సమయానికి ఇవ్వండి, వారు అడిగిన ఈ కనీస సౌకర్యాలను పెంపొందించండి. అందుకోసం నేను దీన్ని సమర్థిస్తున్నానే తప్ప వైద్యులు సమ్మె చేయాలని కానీ, వైద్య రంగం చాలా గొప్పగా ఉందని సమర్థించడం కానీ నేను ఎంత మాత్రం చేయడం లేదు. ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఇప్పటిదాకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మూలాన మన ఆలోచనలు అందరికీ పంచినట్టు, వారి అభిప్రాయాలు స్వీకరించడానికి వీలవుతుంది. అట్లాగే ప్రభుత్వాల దృష్టికి కూడా విషయాలను మనం తీసుకువెళ్ళినట్టు అవుతుంది. ఇట్లాంటి వీడియోలు మీకు సమర్పించడానికి మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.